No more shortcuts. New life, new beginning. ఈరోజు మనం మా ఇంటి పక్కన ఉన్న వాటర్ ఆపిల్ చెట్లు ఏ విధంగా కాయలు వచ్చాయి, అది మేము ఎప్పుడు పెట్టామో, అది ఏ విధంగా పూత అనేది ఉందనేసి క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వాటర్ ఆపిల్లో ఎవ్రీ సమ్మర్ అనేది మాకు చాలా కాయలు అనేది కాస్తుంది. ఇది వచ్చి పిండి స్టేజ్లో ఉంది. సో మనకి పూత స్టేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ పూత దగ్గర నుంచి మనకి ఈ విధంగా పిండి అనేది వస్తుంది. ఆ పిండి నుంచి ఈ విధంగా తేరుపడుతుంది కాయలు. మాకు ఈ చెట్టు మొత్తము బాగా ఫుల్గా పోతుంది. ఎవ్రీ ఇయర్ మాకు కాయలు అనేది వస్తుంది. ఈ చెట్టు అనేది మేము లాక్డౌన్లో తెచ్చాము. అప్పుడు 100 రూపీస్ పడింది. మా ఫ్రెండ్ సురేష్ మేమందరూ వెళ్ళి ఒక నర్సరీలో ఈ చెట్టుని అనేది బై చేసుకొని వచ్చాము. సో ఇది వచ్చి ఇక్కడ రోడ్డు చూసినట్టయితే మనకి పెన్నూరు, ఇది పెన్నూరుకి వెళ్ళే రూటు. ఈ పెన్నూరుకి వెళ్ళే రూట్ పక్కనే మా ఇల్లు ఉంది. సో ఇక్కడ మేము ఈ చెట్టు తెచ్చేప్పుడు లాక్డౌన్లో 100 రూపీస్ ఇచ్చి మేము తెచ్చి పెట్టాము. సో ఆ తర్వాత ఒక 2 ఇయర్స్కి అంతా ఇది కాపు స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు మాకు ఎవ్రీ ఇయర్ ఇది కాయలు అనేది ఇస్తూ ఉంది. సో ఆ కాయలు పండ్లు అయిన తర్వాత మేము కోసుకొని తింటూ ఉన్నాము. ఇది హెల్త్కి కూడా, షుగర్ ఉండే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అనేసి చెప్పారు. సో మనకి కాయ అనేది మాగిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. సో మనకి ఇక్కడ మాగిన తర్వాత పైన రెడ్ కలర్లో ఉంది చూసారా, పైన గుత్తులకు కూడా ఉంది. సో ఈ విధంగా ఉంటుంది మనకి. యాక్చువల్గా మాకు చాలా పండ్లు ఈ విధంగా పక్షులు తినేదానికి వదిలేస్తాము. అదేవిధంగా మేము కోసుకుంటాము. ఏమీ రిస్ట్రిక్షన్స్ లేదు, అంటే మేమే తినాలి అనేసి. మెయిన్గా పక్షుల కోసం మేము కొన్ని చెట్లు పెట్టేసాము. సో దాంట్లో ఇదొక చెట్టు మేము తింటాము, పక్షులకి ఉంటుంది. మీరు వీలైనప్పుడు ఎప్పుడైనా ఒక నర్సరీకి వెళ్తే ఈ విధంగా తినే చెట్లు పెట్టండి. మన ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తినేదానికి బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఒక కాయ కోసుకోవడానికి, ఇది మనకి చెట్లో నుంచి పండ్లు ఉన్నాయి కదా, దీన్ని కోసుకోవడానికి అందట్లేదు. సో దానికనేసి నేను ఒక పైపు సహాయంతో కోసుకుంటున్నాను. ఇట్రాలా. సో ఇక్కడ మాకు రెడ్గా ఉంది కొన్ని కాయలు. పడిందా? అట్లా ఏం కాదు. ఎడది రాజు కొడతా అజ్జి ఎడది. ఓకే, సో మనకి ఈ విధంగా కాయ అనేది కొద్దిగా బాగా రెడ్గా ఉంటుంది. సో అదే మనం పచ్చికాయ కానీ తింటే ఒగురుగా ఉంటుంది, గొంతులో సరిగా ఫ్రీగా మూగుడు కాదు. అదే ఈ విధంగా కాయ కానీ చేంజ్ అయింది అనుకోండి, ఇటువంటి తింటే మనకి టేస్ట్కి బాగుంటుంది, రుచిగా ఉంటుంది, మనకు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మేము ఎటువంటి పెస్టిసైడ్స్ అనేది వేయము, అంతా ఆర్గానిక్గానే ఉంటుంది. జస్ట్ వాటర్ మాత్రం పెడతాము. జస్ట్ మేము వాటర్ పెట్టేదానికి మాకు ఇన్ని వస్తూ ఉంది. అదే మనం దీన్ని గ్రోత్ చేసి అమ్మితే కూడా మనకి చాలా అమౌంట్ వస్తుంది. సో వీలున్నంత వరకు పల్లెటూరులో, మీరు బెంగళూరులో జాబ్స్ చేసినా కానీ పల్లెటూరుకి వచ్చినప్పుడు ఎవ్రీ మంత్ మీకు శాలరీ వచ్చినప్పుడు ఒక్కొక్క చెట్టు పెట్టండి. అప్పుడు అది కొన్ని రోజులకు మనకి పండ్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. మన ఫ్రెండ్స్ మనకి బెంగళూరు నుంచి ఇంటికాడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగా తినేసి వెళ్తారు ఆర్గానిక్ ఫ్రూట్స్ని. ఇక్కడ ఆ ఎండాకాలం కదా, ఎండాకాలంలో మనకి ఆకులన్నీ రాలి చెట్టు కింద ఈ విధంగా పడింది. వీళ్ళన్న ఫ్రీ టైంలలో మనము చెట్టు కింద ఉన్న ఆకులన్నీ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి నీళ్లు పెట్టినప్పుడు చెట్టు బాగా తీసుకుంటుంది. అదేవిధంగా ఈ విధంగా మనకు ఆకులు కానీ ఉండింది అనుకోండి, ఏదైనా పురుగు పూస చేరినప్పుడు మనకి తెలియదు. అప్పుడు మనం కాళ్ళు ఏమైనా పెట్టినప్పుడు మనకి జరగచ్చు. సో చెట్టు కింద మనకు క్లీన్గా ఎప్పుడు ఉంచుకునేలాగా చూడండి. సో ఇది ఫైనల్గా మా వాటర్ యాపిల్ అనేది క్లియర్గా చూపిస్తాను. ఇది మా తమ్ముడు పెట్టాడు. ఇప్పుడు దగ్గర ఇది పెట్టి 6 ఇయర్స్ అవుతూ ఉంది. ఈ పిల్లోడి పేరు పార్క. ఇది మా అత్త కొడుకు. వీడు అప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్కి వస్తాడు. వచ్చినప్పుడు ఈ చెట్టు అంటే వీడికి చాలా ఇష్టము. ఈ విధంగా వాటర్ పడుతూ ఉంటాడు. చెట్లకు నీళ్ళు పడుతుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. The time in while you always yelling time out. And for quit it
cause I know I'm coming with it. You were sitting, you were wishing I was handling